జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. తమ్ముడు, అమ్మా నాన్న పోయాక మీ ఇద్దరినీ నా కన్న కొడుకుల్లా చూసుకున్నాను. ఇవాళ ఇంత ఎదిగిపోయిన నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది తమ్ముడు. నువ్వింకా ఎన్నో గొప్ప గొప్ప పదవులు సాధించాలి. నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి. థ్యాంక్స్ అక్క. నువ్వు పెద్ద దిక్కుగా ఇంట్లో ఉన్నంతకాలం మేమందరం సంతోషంగా ఉంటాం. నాన్న, పిల్లల పుట్టినరోజు కోసం తల్లిదండ్రులు తప్పకుండా కొత్త బట్టలు కొంటారు. కానీ తండ్రి బర్త్డేకి బట్టలు కొనే అదృష్టం అరుదుగా దక్కుతుంది. ఆ అదృష్టం నాకే దక్కిందనుకుంటున్నాను. ఈ బట్టలు మీకోసం తీసుకున్నాను నాన్న. మీ స్థాయికి తగ్గదో కాదో నాకు తెలీదు. మా స్థాయికి తగ్గట్టుగా తీసుకున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్స్ నాన్న. మీరు ఈ బట్టలు వేసుకున్నాక మీతో కేక్ కట్ చేయిస్తాం. షాప్ తెరవగానే మేము వెళ్ళి కేక్ తీసుకొస్తాం పెద్దయ్య. మీరు రెడీ అవ్వండి. ఎందుకు ఇవన్నీ? ఈ వయసులో నాకు ఈ వేడుకలవి అవసరమా? అవసరమే నాన్న. గుడిలో దేవుడికి ఏడాదికోసారి బ్రహ్మోత్సవాలు జరిపించినట్టు ఇక నుంచి మీ ప్రతి పుట్టినరోజు ఇలాగే వేడుకగా జరుపుకుంటాం. పింకీ, ఇది నా రూమ్లో పెట్టు. అక్క, నేను వాకింగ్కి వెళ్ళొస్తా. అలాగే తమ్ముడు. కేక్ ఆర్డర్ చేశాం. రెడీ అయ్యిందా? అయిపోయింది మేడం, జస్ట్ 5 minutes. చోటు, రూపా మేడం కా కేక్ లావు బేటా. అమ్మాయి గారు, మీరు తీసుకోండి. ఇంపార్టెంట్ ఫోన్ కాల్, నేను మాట్లాడొస్తాను. సరే. హలో హలో. అయినా మీకు పెళ్ళయింది కదా, సర్టిఫికెట్ ఉంటే మంచిదే కదా, కానీ ఎందుకు వద్దనుకుంటున్నారు? ఇతనేంటి ఇక్కడున్నారు? కొంపదీసి రిజిస్ట్రేషన్ ఆఫీస్లో జరిగిన విషయాలు మాట్లాడతారేమో. అమ్మాయి గారు వింటే ఇంకంతే సంగతులు. మీరేంటి సార్ ఇక్కడ? పిల్లలకి చాక్లెట్స్ తీసుకెళ్దామని వచ్చాను రాజు. ఓహో, అవును, మ్యారేజ్ సర్టిఫికెట్ పోస్ట్ పోన్ అయినందుకు చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావు. అవును సార్, అవును. అవన్నీ నేను తర్వాత మాట్లాడతాను. మీరు కొంచెం ఇక్కడ నుంచి వెళ్ళిపోతారా ప్లీజ్? ఎందుకని రాజు? అవన్నీ నేను తర్వాత చెప్తాను సార్. ప్లీజ్ సార్, వెళ్ళిపోండి సార్ ప్లీజ్. సరే, మినిస్టర్ గారు అపాయింట్మెంట్ ఇప్పిస్తానన్నావు, అందుకే నువ్వు చెప్పినట్టు చేశాను.
కానీ నేను మీకు సాయం చేసినప్పుడు మీరు కూడా నాకు సాయం చేయాలి కదా. అయ్యో సార్, మీకు ఇచ్చిన మాట నాకు గుర్తుంది సార్. సమయం చూసుకొని తప్పకుండా నేను మీకు సాయం చేస్తాను. సరే రాజు, వెళ్తాను. కానీ మ్యారేజ్ సర్టిఫికేట్ విషయంలో నీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా నేనున్నానని మాత్రం మర్చిపోకు. అలాగే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వెళ్ళండి సార్, వెళ్ళండి. సరే. అలాగే సార్, అలాగే. 2 రోజుల్లో వచ్చేస్తుందంట అమ్మాయి గారు. ఎందుకు ఇలా చేసావు రాజు? మ్యారేజ్ సర్టిఫికేట్ రాకుండా చేసింది నువ్వా? నిజం తెలిసినా నమ్మలేకపోతున్నాను రాజు. నీకంత కష్టంగా ఉంటే నాతోనే చెప్పొచ్చు కదా రాజు. నన్ను మోసం చేస్తే చేశా, మావయ్యని కూడా మోసం చేశావు రాజు. నువ్విలా చేశావని తెలిస్తే మావయ్య తట్టుకోగలరా? నా ప్రేమని అర్థం చేసుకోలేకపోతున్నావంటే నేను అర్థం చేసుకోగలను, కానీ మావయ్య పరిస్థితిని కూడా అర్థం చేసుకోలేకపోయావా? అది కాదమ్మాయి గారు. ఏది కాదు రాజు? నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో నీకు తెలుసు. నీకు దగ్గర అవ్వాలని, నీ ప్రేమని సొంతం చేసుకోవాలని, నీతో కలిసి బ్రతకాలని తప్పిస్తుంటే నువ్వు నన్ను దూరం పెడుతున్నావు. ఎప్పుడూ మీ అమ్మాయి గారికి ఏం కావాలన్నా నేనిస్తానంటావు కదా రాజు. మరి మీ అమ్మాయి గారికి రాజు కావాలి, రాజు ప్రేమ కావాలి. ఇస్తావా రాజు? పెద్దయ్య గారు నన్ను ఎంత నమ్మారో అందరికంటే మీకే బాగా తెలుసు అమ్మాయి గారు. ఆయన నమ్మకాన్ని ఒమ్ము చేయమంటారా? పెద్దయ్య గారికి జీవితాంతం నమ్మిన బంటుగానే ఉండిపోతానే గాని ఆయనకి ద్రోహం చేయలేను అమ్మాయి గారు. నేను కూడా మిమ్మల్ని ప్రేమించాను అనే దానికన్నా ఆరాధిస్తున్నాను అని చెప్పడం కరెక్ట్ అనుకుంటాను. నాది ప్రేమ కాదు అమ్మాయి గారు, భక్తి. మీరెప్పటికీ నా గుండెల్లో ఉంటారు అమ్మాయి గారు, నా పక్కన కాదు. మిమ్మల్ని నా పక్కన ఊహించుకోలేను కూడా. పెద్దయ్య గారికి నమ్మిన బంటులా ఉండాలి అంటే పెళ్లి చేసుకోకూడదనేమైనా రాసిపెట్టుందా రాజు? ఆయన కూడా మనకి పెళ్ళయిందని నమ్ముతున్నారు. అత్తారింట్లో ఉండడానికి కూడా ఒప్పుకున్నారు కదా. అంటే ఆయన దృష్టిలో మనకు పెళ్ళైనట్టే కదా. ఆయనకి తెలిసిన విషయాన్నే కదా మనం నిజం చెయ్యాలి. ఆయన నమ్మిందానే కదా మనం మోసం చెయ్యకుండా కాపాడుకోవాలి. ఇదంతా నీకు అర్థం కానప్పుడు చెప్పడం కూడా వేస్ట్, నీతో మాట్లాడడం కూడా వేస్ట్. అమ్మాయి గారు, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.